మెగాస్టార్ ఫ్రెండ్స్ అందరూ బిజీగా ప్రాజెక్ట్స్ చేసేస్తూ ఉంటే ఒక్క వెంకీమామ మాత్రం కాస్త సైలెంట్ గా కనిపిస్తున్నాడు. అఫ్ కోర్స్ అనిల్ రావుపుడితో ఎప్పుడో సినిమా లాక్ చేసేసినా సరే F2, F3 లాంటి స్థాయి సినిమాల్ని ఖచ్చితంగా మళ్ళీ చేసి చూపిస్తామని అన్నా సరే వెంకీమామ ఎందుకో కాస్త సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇంతకీ వెంకీమామ సైలెన్స్ వెనకాల ఉన్న యాక్చువల్ రీజన్ ఏమై ఉంటుందంటారు? సంక్రాంతికి సైంధవ్ సినిమాతో తిరిగొచ్చాడు విక్టరీ. ఈ సినిమా దారుణంగా డిసప్పాయింట్ చేసింది. సైంధవ్ హిట్ అయితే అటు నుంచి అటు యాక్షన్ జానర్ లోకి దూకేయాలి అనుకున్నాడు వెంకీ. కానీ సంక్రాంతికి రిలీజ్ అయిన సైంధవ్ వెంకటేష్ కు బిగ్ షాక్ ఇచ్చింది. సంక్రాంతి వెళ్లిపోయి ఉగాది కూడా వస్తోంది. వెంకీ ఇంకా కొత్త సినిమాను ప్రకటించలేదు. మరోవైపు చిరు విశ్వంభర షూటింగ్ లోనూ, అలాగే నాగార్జున కోలీవుడ్ హీరో ధనుష్ తో కలిసి కుబేరా మూవీ చేస్తున్నాడు. మరోవైపు బాలయ్య కూడా కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. సైంధవ్ తరువాత వెంకీ ఇమ్మీడియట్ గా అనిల్ రావిపూడితో మూవీ ఫిక్స్ చేసుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యింది. ఉగాదికి మూవీని గ్రాండ్ గా ఓపెన్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నాడు అనిల్. అందుకే సినిమాకు సంక్రాంతికి వస్తున్నామనే పేరనుకుంటున్నారట. F2, F3లో వెంకీలోని కామెడీ యాంగిల్ ను చూపించాడు అనిల్. ఈసారి మాత్రం స్టోరీ మొత్తం విలేజ్ కు మారుతోంది. పైగా వెంకటేష్ తో త్రిష జోడీ కట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం.